అందమైన నందనందనుని లీలలు విందామా అందమైన నందనందనుని లీలలు అందరము మన వీనుల విందుగా గానము సేయగ విందామా అందమైన నందనందనుని లీలలు అందరము మన వీనుల విందుగా గానము సేయగ విందామా అందమైన నందనందనుని లీలలు బృందావనమున మునుకను విందుగా మనలోన మెలిగి బృందావనమున మునుకను విందుగా మనలోన మెలిగి బృందావనమున మునుకను విందుగా మనలోన మెలిగి అందరికీ వేడుగాన మందించిన హరిలీలలు. చిరంజీవులందరికీ ఒకటే మాట, దేవుడు నా చేత రాయిస్తాడని గుర్తుపెట్టుకోండి. నేను బాగా చదువుతాను, ఎంత బాగా చదివినా అక్కడ రాసిన దానికి మార్కులు వస్తాయి, చదివిన దానికి మార్కులు రావు కదా. చూసావా మరి, ఎంతో తెలుసు, ఎన్నో చదువుకున్నాం, చాలా తెలిసింది, కానీ ఎంత చదివినా మార్కులు వాళ్ళు రాసిన దానికి ఇస్తారు. కాబట్టి ఆ రాసే టైంకి నీకేం కావాలి, ఆ శ్రీ మహాగణపతి, అమ్మవారు, మహాలక్ష్మి, ఆ దేవతలు మీ చేత రాయించాలి. అక్కడ దేవతలు రాయిస్తే మనం చదువుకొని కూడా బాగా రాస్తాం. చదువుకుంటేనే కాదు, చదువుకుని వాడు కూడా బాగా రాస్తాడు ఒక్కొక్కసారి. కాబట్టి నమ్మకం అంతా దైవం మీద. నాకు చేతైన కష్టపడి పనిచేశాను, నాకు 80% కావాలి, అందరూ అడగాలి, 90% కావాలి, అడగాలి, ఏది అడిగితే అది ఇస్తాడు. బాగా చదువుకోండి, చదువులో పాటే మీకు మనోబలం, ధైర్యం ఇది కావాలి. ఆరోగ్యం, ఆయుర్దాయం అందరికీ కావాలి, అందరికీ కావాలి, కానీ మనోబలం కావాలి, ధైర్యం కావాలి. ఎలాంటి పరిస్థితుల్లో నేను ధైర్యంగా ఉంటాను, నాకు పెరుగుతనం ఉండదు, నేను జయిస్తాను అన్ని పరిస్థితుల్లోనూ అని కాన్ఫిడెన్స్ అది ఉండాలి. అది బాగా అడగండి, భగవంతుని అడిగితే ఇస్తాడు. మీకు ఎంత ఇచ్చినా ఆయన దగ్గర ఐశ్వర్యం తరిగిపోదు కదా, ఎందుకు ఇవ్వడు? ఆయనకి ఆయన ఐశ్వర్యం ఆయనకి పనికిరాదు కదా. భగవంతుడు ఆనంద స్వరూపుడు. ఈ సృష్టి అంతా మనమంతా ఉన్నాం, కానీ ఆయనకి మనం ఆయనకి ఎందుకు పనికిరాం కదా, ఆయన మన కోసమే ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి ఏమున్న ఐశ్వర్యం, బలం, శక్తి, జ్ఞానం తన కోసం కాదు, జీవకోటి కోసం. అది అడిగి తెచ్చుకోవడం మన హక్కు. తాత సొమ్ము అంటారే అలాగా, తాత సొమ్ము మనవాడికి పుట్టుకతోనే ఆస్తి మీద హక్కు వస్తుంది. మీరు తాత సొమ్ము అంటారు అంటే పుట్టగానే హక్కు వచ్చింది అన్నది. అలాగే భగవంతుని యొక్క దయ, అనుగ్రహం మనందరికీ జన్మ హక్కు. జన్మ హక్కు అది. తండ్రి ఆస్తిలో కూడా అంతా రాకపోవచ్చు, కానీ భగవంతుని అనుగ్రహం అంతా వస్తుంది, అడిగిన వారికి వస్తుంది, ప్రతి జీవుడికి వస్తుంది. చదువుకుంటున్నప్పుడు మీరు రేపొద్దున పెద్ద పెద్ద పదవులకు వెళ్ళాలి, బాధ్యత స్వీకరించాలి. అందరూ అమెరికాకు వెళ్ళాలని కాదు ఆ ఉద్దేశం. ఈ దేశంలో బాధ్యత, బరువు మోయాలి. నేను చేస్తాను, ఈ దేశానికి, ఈ ఊరికి నేను చేస్తాను, నా ఊరు ప్రజలందరికీ నేను చేస్తాను, నా దేశాన్ని నేనే సేవ చేస్తాను. అదే నాయకత్వం, అదే ఐశ్వర్యం, అదే అధికారం. ఎలక్షన్స్ కాదు. ఎలక్షన్స్లో గెలిచినా ఏ పని చేయకపోవచ్చు, ప్రజలకి చేయలేకపోవచ్చు మంచివాళ్ళు కూడా, కానీ ఒక మనిషి 100 మందికి చేయగలడు. 1 కోటి మందికి చేయలేడు, 100 మందికి చేయగలరు కదా, చాలు. ఆ ధైర్యం, ఆ మనోబలం, ఆ సమర్థత అవన్నీ కావాలని అడగండి.
మార్కులు ఏముంది, 10th క్లాస్ అందరూ పాస్ అయిపోతారు. ఇన్ని ఫస్ట్ క్లాసులు ఉన్నాయన్నమాట ఇప్పుడు. వస్తుంది, అది ఎట్లాగైనా వస్తుంది. అది చాలా చిన్న కోరిక, అంతకన్నా చాలా పెద్దగా కోరుకోండి. నేను చాలా ఎక్సలెంట్ పవర్ఫుల్ సిటిజన్ కావాలి, దేశం అంతా నాకు తెలియాలి, జ్ఞానం కావాలి, ధైర్యం కావాలి, దేశానికి సేవ చేయాలి, నా జన్మ సార్థకం కావాలి, ఈ శక్తి అంతా ఈశ్వరుడు నాకు ఇవ్వాలి, భగవంతుడు ఇవ్వాలి. అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. నాకు ఆనందం అంతా పిల్లల్ని చూస్తే కలుగుతుంది. అంటే మనవలు కదా, తాతకి మనవలు చూస్తే. కాబట్టి మీరు అందరూ ఎంత బాగా చదువుకుంటారో, ఎంత బాగా ఆడుకుంటారో, గేమ్స్, ఆట పాట, సంతోషం, బలం, ఉత్సాహం ఇవన్నీ కావాలి. బెంగ పెట్టుకుని ఎలాగ మార్కులు వస్తాయో లేదో అట్లా కాదు. ఈ మార్కులు నాకు లెక్క ఎట్లయినా వస్తాయి, నేను మంచి పెద్ద వ్యక్తిని కావాలి, అలాంటి ధైర్యంతో చేయండి. పెద్దవాళ్ళు కాండి అందరు కూడా. ఏ దేశం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడున్నా నా మనవలుగా మీరు గొప్ప పేరు సంపాదించుకుంటారు. అందరికీ వేణుగానమందించిన గలిలీలలు విందామాందమైన నందనందనుని లీలలు అందరము మనవీనుల విందుగా గానము సేయగ విందామాందమైన నందనందనుని లీలలు. ముందటి జన్మలలో మన ముందుగా నర్తనము చేయు ముందటి జన్మలలో మన ముందుగా నర్తనము చేయు అందగాడు మరల శివానందునిగా వెలసినాడు. అందగాడు మరల శివానందునిగా వెలసినాడు. విందామాందమైన నందనందనుని లీలలు. మందహాస శోభితుడౌ సుందరు శశిధరుని, మందహాస శోభితుడౌ సుందరు శశిధరుని మనల ఎల్దములో నిలుపుకొనుచు అందరము ధరింతుమా. ఎల్దములో నిలుపుకొనుచు అందరము ధరింతుమా. విందామాందమైన నందనందనుని లీలలు అందరము మనవీనుల విందుగా గానము సేయగ విందామాందమైన నందనందనుని లీలలు. ఈ జీవిత ప్రయాణంలో వచ్చే ఆటుపోట్లు, పోటీతత్వం,
పోటీ, ఆటుపోట్లు వీటిని తట్టుకోవాలంటే మానసిక స్థైర్యం బాగా కావాలి. అయితే జీవితం అనేది ఎదుగుతున్న కొద్దీ ఎదుగుదలతో పాటు వచ్చే పరిణామం అది. అయితే ఆటుపోట్లు కూడా వాటితో పాటే వస్తాయి. కానీ ఆటుపోట్లు తట్టుకునేటువంటి స్థైర్యం కావాలంటే జీవితం అక్కర్లేదు. దానికి జీవితానికి కావాల్సినటువంటి ఆటపాటల ద్వారా ఆటుపోట్లను గురించి తెలుసుకొని ఒక సమతుల్యం మనసుకి సంపాదించుకోవటం, దాన్ని జీవితంలో ఉపయోగించుకోవటం, అందుకోసం ఆటలు వచ్చినాయి. కంపారిజన్ పోతుంది, తర్వాత స్పోర్టివ్నెస్ పెరుగుతుంది, తర్వాత ఆరోగ్యం అవుతుంది. కాబట్టి జీవితంలో అనేక రకాలుగా మనం సంపాదించవలసినటువంటి నైపుణ్యం కూడా దీంట్లో సంపాదించుకుంటారు, ఏకాగ్రత వస్తుంది. అందుకని దీన్ని అందరూ పిల్లలు తప్పుగా ఉపయోగించుకోవాలి. ఆ దృష్టితో ఆటలాడితే అది జీవితానికి బాగా ఉపయోగకారిగా ఉంటుంది. అంతే. సాగర జయ కపీచ ప్రతాప మహాజగమ रामचंद्र के ताज सवारे प्रताप महाजगम रामचंद्र के ताज सवारे वदन कुमराय सगावय रूपधर्ती विकावा विगत रूप धरनं कजरा भावे मनो कदर रसमारे रामचंद्र के ताज सवारे కలిసి వస్తే కానీ సంహారం జరగదు. అందుకని తన సంకల్పంతో ఆయన డైరెక్ట్గా రుద్రుడే, శివుడే స్వయంగా ఆంజనేయుడిగా వచ్చి 33 కోట్ల దేవతల శక్తితో, తర్వాత రాముడు నిర్గుణ స్వరూపుడు, తనకంటే ఏం సంకల్పం ఉండదు, తర్వాత ఇది కావాలని కోరుకోడు. కానీ ఇది ఎరిగి ఈ పనులు చేయడానికి ఒక తత్వం కావాలి. అంటే తత్వం రాముడిదైతే గుణం ఆంజనేయ స్వామి, అంటే దేహమును మనసులే. ఈ రాముడి యొక్క తత్వానికి, ఆయన సంకల్పానికి అనుగుణంగా నడుచుకునే ఒకానొక వ్యక్తి మళ్ళీ అంతటివాడైతే కానీ సాధ్యం కాదు. రాముడికి ఏ సంకల్పం లేదు, కానీ మరి కార్యం అంతా జరగాలంటే అంత గ్రహించి ఆ తత్వాన్ని ఎరిగి నడుచుకునే ఒక తత్వం కావాలి. ఆంజనేయ స్వామి రాముడి గుణాలని మొత్తం ఆయన సంకల్పం ఈయన కదలికగా కనపడింది. 2 దేహాలు ఒకే తత్వం, అయితే ఆ తత్వంలో కూడా కదలిక ఏం తత్వం రాముడికి. అలా రాముడు తెచ్చుకున్న తత్వం మహాతత్వం అది. అందుకే కావిలిచ్చుకున్నప్పుడు విష్ణువులో సమంగా అయ్యారు, వచ్చినప్పుడు రుద్రుడితో సమయ్యాడు. ఇద్దరిని తలుచుకున్న పుణ్యం ఒక హనుమస్మరణతో వస్తాం. ఇకపోతే ఆయన బలం ఎంత అంటే అనంతమైన బలం, చిన్నగా నుంచి బ్రహ్మాండం వరకు. రామాయణ కాలం మొత్తంలో కూడా అందరినీ రక్షించడం ఆయన పని, అందరినీ ప్రాణదానమే చేశారు. ఎవరిని శుభవార్త చెప్పడం, బతికించడం, అంతే ఆయన పని. తర్వాత రాముడు కార్యమే చేశారు. ఆ తర్వాత ఏమీ ఆశించరు. మరి రాముడిని ఆశించకుండా ఎందుకు వెళ్ళారు అంటే ఆంజనేయ స్వామి ధర్మాన్ని ఇష్టపడతాడు. ఆంజనేయ స్వామి ఉపాసన అంటే ధర్మోపాసనే. ధర్మాన్ని ఎవరు ఉపాసిస్తారో అక్కడ స్వామి ఉంటాడు ఆంజనేయ స్వామి.
కాబట్టి ధర్మం ఏదైతే ఉందో సృష్టి అంతా వ్యాపించిందో ఆ ధర్మాన్ని తను ఇష్టపడ్డారు కాబట్టి అందుకే రాముడి దగ్గరికి వెళ్ళారు, ధర్మాన్ని దగ్గరికి చేరారు. అంతే, రాముడిని ఆయనే ఉపాసించారు, ధర్మం చెంత ఆయన ఉంటారు. ధర్మం చెంత ఆంజనేయ స్వామి ఉంటాడు. ధర్మ స్వరూపం రాముడైతే ధర్మానికి ఉండే మౌలిక గుణాలు ఆంజనేయ స్వామి. అందుకే ఆయన దగ్గర ఆయనకు ప్రీతి ఆ పాదాల దగ్గర ఉంటారు, ఇంకా వేరే ప్రయాణం ఏదే. అలానే నవవ్యాకరణ పండితుడు జ్యోతిష్యం అన్నీ తెలిసిన సామాన్య మానవుడాగా సామాన్యుడిలాగా ఎంత జీవితం అంతే చేశారు, కానీ అన్నీ తెలుసు. ఇది ఆయన అపూర్వమైనటువంటిది ఇక్కడ ఈ క్షేత్రంలో. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు భగవతత్వం రాముడు తన పనులన్నీ ఆంజనేయ స్వామి శరీరంతో ఎలా చేసుకున్నారు, ఆంజనేయ స్వామి అనుగ్రహంగా వాళ్ళు ఇంకోళ్ళ శరీరం తీసుకొని వాళ్ళతో ఏదో పనులు చేయించుకుంటారు. అట్లా ఈ క్షేత్రంలో మన వెంకటేశ్వరరావు గారిని స్వామి ఉపయోగించుకున్నారు. వారిని దర్శించడం స్వామిని దర్శించినట్టే. అట్లా క్షేత్రం ఇంకొకటి ఇక్కడ ఏం కనపడుతుంది, ఇంత పెద్ద విగ్రహం చూడటంలో, ఇంత పెద్ద విగ్రహం కట్టడానికి ఎంత భక్తి కావాలి. కాబట్టి అంత భక్తి ఇప్పటికిక్కడే నిక్షిప్తం అయ్యింది ఈ క్షేత్రంలో. ఆ భక్తి మీద స్వామి భక్తి మీద మనం ఏదో రూపం తీసుకొచ్చాం. ఇప్పటికీ ఇక్కడ ఈ క్షేత్రంలో ఉన్న శక్తి మీద ఒక రూపాన్ని వెంకటేశ్వరరావు గారు స్థూల ప్రపంచానికి అందించారు. ఇప్పటికే ఇది మహాక్షేత్రం, అది గురుగారు ఆశించినట్టుగా గురుగారు చాలా సంతోషపడ్డారు. గురుగారు ఒక విషయం చెప్పారు. గురుగారి పూజలో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఇట్లాంటిదే ఉంది. సుమారుగా అది వచ్చి కూడా 5-6 ఏళ్ళు అవుతుంది, ఇంకా కొంచెం ముందేమో. ఎప్పుడు అనుకునేవారంటే ఇంత మహా విగ్రహం ఎక్కడ వస్తే బాగుంటుంది, ఒక సంకల్పం రమణ నాకు ఇక్కడ నేను దర్శించే ఇవాళ నాకు ఇక్కడ నెరవేరింది. అది చూశాను నేను, అది వారి సంకల్పమే. కాబట్టి వెంకటేశ్వరరావు గారి ద్వారా ఆయన ఈ క్షేత్రంలో అప్పటికే పూర్వంలో ఉన్న రూపాన్ని ఇక్కడ స్థూల ప్రపంచానికి దర్శనమిచ్చారు. ఆయన సూక్ష్మంగా ఉన్న ఆయన రూపాన్ని వెంకటేశ్వరరావు గారి ద్వారా మనకి స్థూలంగా కనపడుతున్నారు. స్థూలంగా కనపడుతున్న సూక్ష్మంగా వ్యాపించిన ఓ మహా చైతన్యం ఇది. కాబట్టి ఇంత భక్తిగా ఇంత ఎదిగిన స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళకి భక్తి తప్పకుండా వస్తుంది, అంత బలం వస్తుంది, అంత శక్తి వస్తుంది, అన్ని కోరికలు తీరుతాయి. ఈ మోక్షం కూడా వస్తుంది ఇక్కడ, ముక్తి మోక్షం. ఆంజనేయ స్వామి అన్నీ ఇవ్వగలరు, మోక్షాన్ని ఇవ్వగలరు, ఇహంలో కావాల్సినటువంటి బలాన్ని ఇవ్వగలరు. రెండు ఆయన. కాబట్టి ఇప్పుడు గురుగారు చెప్పారు ఎంత వ్యాపించారంటే విశ్వం అంతా ఆయన కంఠస్థానం వరకు ఉందట, మొత్తం వ్యాపించిపోయారు స్వామి, మొత్తం ఆయనలో ఉంది. అంటే బ్రహ్మ అంటే అర్థం ఏంటి, బ్రహ్మ స్థితి అంటే ఒకానొక రోజున సృష్టి అంతా ఆయనలోంచి వ్యక్తం అవుతుందని అర్థం. ఆయనకేం సంకల్పం, ఆయనలోంచి వ్యక్తం అవుతుంది సృష్టి. ఒకసారి బయటికి రావటం, ఒకసారి ఎట్లాంటిదంటే సముద్రాన్ని అలా ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళి వెనక్కి వస్తున్నట్టుగా ఈ తత్వంలో నుంచి సృష్టి ఒకసారి ఆవిర్భవించి మళ్ళీ అందులో లేదు. అట్లా అంటే పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపం, నిరాకారుడు ఆకారుడు, నిర్గుణుడు సగుడు, అన్నీ ఆయనే. ఒకేసారి 33 కోట్ల దేవతల్ని మనం ఆరాధించిన స్మరణ ఇవాళ. ఇది మన జన్మధన్యం, ఇవాళ మంచిది ఆదివారం, మాఘమాసం, దివ్యం రోజు స్వామి నామం. ఇంకొకటి విశేషం ఏంటంటే ఆంజనేయ స్వామి ఏం చెప్పారంటే నాకు ఏమీ చేయగల, ఎవరు నా మొహం చూస్తారో వాళ్ళ పని నేనే చేసి పెడతాను అన్నారు. పొద్దున్నే లేచి ఎవరు నా మొహం చూస్తారో వాళ్ళ పని నేనే చేస్తా అన్నారు. ఇక్కడ లారీలో వెళ్తుంటారు, ఊరికేలా చూస్తారు, అదంతా పుణ్యమే, అదంతా బలమే అవుతుంది. గురుగారు చెప్పినట్టుగా ఒక్కొక్క అంగం, వాళ్ళని చూస్తే శక్తి వస్తుంది, చేతిని చూస్తే అభయం వస్తుంది, ఆయన తల చూస్తే జ్ఞానం వస్తుంది, ఆయన పాదం చూస్తే భక్తి, ఆయన శరీరం మొత్తం చూస్తే వైరాగ్యం, ఏవి అన్నీ సిద్ధిస్తాయి, ఒకటి అన్నీ వస్తాయి. అది వారి విగ్రహంలో ఉన్న విశేషం. అంతకంటే మనం వారి గురించి ఎంత చెప్పినా అంత శాస్త్రం తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు స్వామిని ఏ విధంగా సేవించాలి. శాస్త్రం తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా ఆయన గుర్తు తెచ్చుకుంటే చాలు, సేవ అయిపోతుంది. ఏ మంత్రం ఒక్కళ్ళ ఆయన గుర్తుకు రావటమే అనుగ్రహం. ఆయన గుర్తుకొస్తే అన్ని శాస్త్రాల్లో ఉన్న మంత్రాలు చదివినట్టే ఆంజనేయ స్వామి స్మరణ. ఇప్పుడైనా ఆయన ఆంజనేయ స్వామి యొక్క సేవలు పొందాల్సి అంటే ఎట్లా ఉంటుందంటే ఆయన నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం. తర్వాత రెండోది తనకంటూ ఏ సంకల్పం లేదు, సామాన్య మానవుడిగా వచ్చాడు. కానీ తన కార్యం చేయడానికి ఒక మహాశక్తి అవసరమైంది. ఆ మహాశక్తి తన మనసులో అనుగుణంగా తెలుసుకొని తన తత్వాన్ని తెలుసుకొని నడుచుకునే వ్యక్తి ఒకడు కావాలి. అంటే తనలో ఒక భాగం అయితేనే ఆ పని చేస్తారు. ఇప్పుడు నా మనసులో ఉన్న పని నేనే చేయగలను, ఇంకెవరు చేస్తారు? అని అలా రాముడు మనసులో ఉన్న పనిని ఎరిగి చేయగలిగిన వాడు ఆంజనేయుడు, ఇంకెవరు లేరు. అందుకే ఆయన వచ్చారు.
తనే తెచ్చుకున్నాడు. తర్వాత ఇద్దరికి వేరే పని అంటూ లేదు. స్వామి కూడా ఎప్పుడు ఆయన పని నా పని అనుకోలే, తన పనే అనుకున్నారు. ఆయనకంటూ ఏం పని లేదు. అంటే ఒకడు కాబట్టి రాముడు సీత కోసం వెతుకుతున్నాడు అనుకోండి, ఆయన పని. కానీ హనుమంతుడు సీత కోసం వెతుకుతున్నాడంటే ఇది ఆయన పని కాదు. కానీ రాముడి పని అనుకోవటం చేత తనంటూ విరగాలేడని ఆయన ప్రయాణంలోనే మనకు అర్థమవుతుంది. విడిగా తను ఎక్కడ వ్యక్తం కాలే, ఇది నా పని అనుకోవాలి. రాముడే అనుకున్నాడు, తను అప్పటికి రాముడయ్యే ఉన్నాడు. అప్పటికే రాముడే దాసుడుగా కనపడుతున్నప్పటికీ కూడా తన మనసే అట్లా వ్యక్తమైంది రూపంలో. రాముడి యొక్క సూక్ష్మమైన మనసు స్థూలంగా హనుమంతుడిగా కనపడదు అంతే. ఇక్కడ గత కొన్ని రోజులుగా మొదలై 108 రోజులు నిరాటంకంగా జరుపు సంకల్పించిన ఈ దోస యజ్ఞం ఎంతో శ్రద్ధతో వచ్చి దర్శించిన వారికి, ఇందులో పాల్గొన్న వారికి విశేషమైన పుణ్యం ఉంటుంది. పరమేశ్వరుడు ఎక్కడుంటాడంటే మన సంకల్పంతోనే ఉంటారు ఆయన. మనం కదులుతున్నామంటే భగవంతుడు లేక కదల్లేం. బతికుంటే భగవంతుడు ఉంటే దాన్ని శివము అంటారు. భగవంతుడు ఆ క్షేత్రంలో లేకపోతే శివమే. మనందరిలో భగవంతుడు ఉండి మనందరినీ నడుపుతుంటాడు. అలానే మంచి కార్యం చేయాలన్నా కూడా భగవంతుడి సంకల్పంతోనే జరగాలి. కొన్ని మనం తలపెట్టే కార్యక్రమాలు అవి ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎంతో ఇబ్బందులు పడాలి. కానీ భగవంతుడు తానే సంకల్పించి సౌహృదయంలో మంచి హృదయాలు ఉన్న వాళ్ళల్లో చేరి ఇట్లాంటి కార్యక్రమాలు చేయిస్తారు. ముఖ్యంగా శ్రీ ప్రసాద్ గారు, వాళ్ళ దంపతులు, వారి కుటుంబం ఎంతో పెద్ద కార్యక్రమం ఇది. పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. అలానే పరమేశ్వరుడి సంకల్పం అది. మామూలు వ్యక్తి తలపెడితే ఇది అయ్యే పని కాదు ఇది. అయితే భగవంతుడి సంకల్పంతో జరుగుతున్న కార్యక్రమంలో మనందరం పాల్గొని ఇక్కడ ఉండటం అది భగవంతుడి సంకల్పమే, శివానుగ్రహమే. తప్పక ఈ కార్యక్రమంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ఈ దోస యజ్ఞంలో ఏమిటంటే మృత్యుంజయ హోమం చేస్తున్నప్పుడు ఏదైతే మృత్యు భయం ఉందో అది మాకు పోగొట్టి అమృతతత్వాన్ని మాకు అందించండి అని. ఒక దోసకాయ తీగ నుంచి అట్లా విడిపోతుంది. అట్లానే మృత్యువు వచ్చినప్పుడు ఎలా ఉంటుందట అంటే 1,00,000 తేళ్లు కుట్టినట్టు ఉంటుందట. ఆ బాధ అట్లా ఉంటుంది చచ్చిపోయేటప్పుడు, అంత బాధ ఉంటుంది. మృత్యు భయం పోవటం అంటే భగవంతుడు నేను మృత్యువును కాదు, నాకు మృత్యువు లేదు, నేను దేహం కాదనే జ్ఞానం కూడా ఆయన దయ వల్ల కలుగుతుంది. అదొకటి. అమృతతత్వం ఏదైతే నీ అమృతత్వం ఉందో అది మాత్రం నాకు పోవద్దు, నాలో మృత్యు భయం పోవాలి, మృత్యు భీతి పోవాలి అని సంకల్పం చేసి పెద్దలందరూ, వేద పండితులు, మహాపండితులు వచ్చారు. వీళ్ళందరూ యజ్ఞాలు వీటితో హోమగుండాలతో చేస్తూ అభిషేకాలు చేస్తున్న ఈ కార్యక్రమం వల్ల మనందరికీ ఎంతో విశేషం ఇది. మనందరం కూడా చేస్తున్న వారికి సహాయం చేయటం, దీంట్లో పాల్గొనటమే కాకుండా ఇంతమందికి భోజనం ఎంతో వసతి చేస్తున్నారు వారు. వాళ్ళందరిలో మనం తల ఒక చెయ్యి ఎంత తోస్తే అంత, యథాశక్తి అనకుండా యథామతి అని. మన మనసుకి ఎంత అంటే 1,00,000 రూపాయలు ఉండి 10 రూపాయలు దానం చేయొచ్చు. అది యథాశక్తి అనకూడదు, యథామతి అనాలి. అప్పుడు దోషం లేదు. యథామతి అంటే దోషం లేదు. అంటే నాకు ఇంతే ఇవ్వబుద్ధి అయింది, 1,00,000 రూపాయలు ఉన్నాయి కానీ నాకు 10 రూపాయలే ఇవ్వబుద్ధి అయింది. అప్పుడు భగవంతుడు కూడా ఏమనుకోడు. యథాశక్తి 1,00,000 ఇచ్చి 1,00,000 ఉండి 10 రూపాయలు ఇచ్చి నాకు ఇంతే శక్తి అని అనకూడదు, అది దోషం. కాబట్టి మన బుద్ధికి ఎంత తోస్తే పరమేశ్వర ఇంత మంచి కార్యాలు ఇంకా జరగాలి, అనేకం జరగాలి. ఒక వ్యక్తి నిలబడి ఇంత చేస్తున్న నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఇంత పెద్ద కార్యక్రమం చూడండి, 108 రోజులు అంటే ఆలోచించాలి. ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవాలంటే చాలా ఆలోచించాలి. బోళ్ళంత గందరగోళం ఉంటుంది, 4 అన్నం పెట్టుకోవాలి, పిలుచుకోవాలి, మర్యాద చేసుకోవాలి. కానీ ఇంత మంచి కార్యం వేద పండితులు పెద్దలందరూ వచ్చారు, పెద్దల ఆశీస్సులు, రామయోగి గారు, అట్టనే మరి స్వరూపానంద సరస్వతి స్వాముల వారు, పీఠాధిపతులు వస్తున్నారు. మహానుభావులు అందరి సమక్షంలో వాళ్ళ దర్శనం,
అన్నిటికంటే నాకు ముఖ్యం ఏంటంటే భగవంతుని, శివుణ్ణి, వేద పండితులను దర్శించటం, మీలాంటి భక్తులను చూడటం ఇంకా పుణ్యం. ఎంతమంది భక్తులను చూస్తే భగవంతుని అన్నిసార్లు చూసినట్టు. అది భక్తుల్ని చూడటం కూడా విశేషం. ఇక్కడికి వచ్చేవాళ్ళు అంత భక్తితోనే వస్తున్నారు. ఇవాళ నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను నేను. అందరూ కూడా ఈ కార్యక్రమంలో శ్రద్ధగా పాల్పంచుకొని ఆ దంపతులు ఇంకా చల్లగా ఉండి ఇంకా అనేక కార్యక్రమాలు వాళ్ళు స్ఫూర్తి ఈ ప్రాంతంలో జరగల ఇలా అలా చేశారు. ఆ దంపతులు మనందరికీ ఆదర్శం. భగవంతుడు వారి చేయిస్తున్నారు కాబట్టి మనందరికీ కూడా అదృష్టం. వారు చాలా ధన్యజీవులు. వారందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు. భగవంతుడు చల్లగా చూడాలని ఇక్కడున్న పెద్దలందరికీ మరీ మీ అందరికీ మళ్ళా పాద నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను నేను. శివుడు గురించి ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆయనే ఇవ్వగలిగిన వాడు. ఆయన సంకల్పం లేకపోతే ఒక మనిషి జీవితం ఏంటి? ఈ భూమి చూడండి, గంటకి 1000 మైళ్ళ స్పీడ్తో తిరుగుతుంటుంది. ఒక క్షణం ఆగిపోతే అందరూ చచ్చిపోతారు. ఈ భూమినే తిప్పుతున్నారు ఆయన. తన చుట్టూ, సూర్యుడి చుట్టూ నవగ్రహాలు. మనదెంత, మన కర్మ ఎంత? భగవంతుని ఒక్కసారి తలుచుకుంటే దోషాలన్నీ పోతాయి. ఆయనకి అసాధ్యమైందే లేదు. ఈ అగ్నిలో వేసింది ఏదైనా భస్మం అయిపోతున్నట్టుగానే భగవత్ స్మరణతో అన్ని కోరికలు తీరుతాయి. అట్లా ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఆ భక్తి కూడా ఇక్కడ కనపడుతూనే ఉంది. మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం.